ప్రపంచంలోని మనం ఎంత ఎదిగినా సరే సాంకేతిక పరిస్థితి ఎంతున్నా మన జిఏ గుర్తింపు మన వారసత్వ పరిరక్షణకి లక్ష్యం అనమాట. జిఏ గుర్తింపుతోటి వారసత్వ పరిరక్షణ జరుగుతుంది. ఇప్పుడు సాంకేతికంగా మనం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ మన వారసత్వము, విలువలు, సాంప్రదాయాలు విశ్వవ్యాప్తం చేసేవి మన సాంస్కృతిక హస్తకళ, చేనేత కళలే. జిఏ గుర్తింపుతో ఉత్పత్తుల వారసత్వ పరిరక్షణతో పాటు ప్రపంచ దేశాల్లో వ్యాపార డిమాండ్ కూడా ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట. జిఏ ద్వారా చట్టపరమైన రక్షణ జిఏకు లభిస్తుంది అన్నమాట. భౌగోళిక గుర్తింపు ఉన్న ఆయా ఉత్పత్తులు చట్టపరమైన రక్షణ లభిస్తుంది జిఏ వల్ల. జిఏ ట్యాగ్ అంటే ఇప్పుడు భౌగోళిక గుర్తింపు అంటే కదా, గ్లోబల్ ఐడెంటిఫికేషన్, అదే జిఏ. అలాగే వాటికి దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఏర్పడడం వలన వాటి ఎగుమతులకి ఉత్పత్తిదారులకు ఉపయోగం అనమాట. మన సంప్రదాయాన్ని ఆర్థిక అభివృద్ధి ప్రపంచాన్ని చాటి చెప్పేదే సాధనమే జిఏ. దీనివల్ల నిర్దిష్టంగా భౌగోళిక ప్రాంతాలకు చెందిన ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి పరిరక్షించడం. ప్రస్తుతం దేశంలోని 1408 జిఏ ఉత్పత్తులను గుర్తించారన్నమాట. ఇంకా జిఏ ఉత్పత్తుల కోసం 658 ఉత్పత్తులకి దరఖాస్తు చేయగా వాటిలో ఇప్పుడు మన దేశంలోని అంటే ఉత్పత్తులు 1408 ఉన్నట్టు మనం గుర్తించాం. కానీ మనకి జిఏ గుర్తింపు పొందినవి 658. అందులోని ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుంచి 74, తమిళనాడు నుంచి 59, మహారాష్ట్ర నుంచి 49, కర్ణాటక నుంచి 44, కేరళ నుంచి 35 ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 12 పోటీ పడుతున్నాయి ఇందులోని. అలాగే హైదరాబాద్ నుంచి కూడా 10 ఉత్పత్తులు పోటీ పడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ నుంచి దరఖాస్తు చేసుకున్నవి ఏంటంటే తెలంగాణ హైదరాబాద్ ముత్యాలు, ఆర్మూర్ పసుపు, నారాయణపేట ఆభరణాల తయారీ కళ, మెదక్ చెందిన బాటింగ్ పెయింటింగ్, నల్గొండలోని బంజారా కుట్లు అల్లికలు, బంజారా గిరిజన ఆభరణాలు, బాలానగర్ సీతాఫలం, నల్లగొండ దోసకాయ అంటే ఓరియంటల్ పిక్లింగ్ మెలన్ అన్నమాట దీన్ని, అనబ్ ఈ షాహి ద్రాక్ష, ఖమ్మం మిర్చి. ఈ విధంగా దరఖాస్తు చేసుకున్నాను అనమాట తెలంగాణ నుంచి. ఏపీ నుంచి దరఖాస్తు చేసుకున్నట్టే తిరుపతి నుంచి మాధవమాల హస్తకళా శిల్పాలు, జమ్మలమడుగులోని డూపియన్ సిల్క్, వైఎస్ఆర్ కడపలోని మాధవరం కాటన్ అండ్ సిల్క్ చీరలు, పోలవరం చీరలు, బొబ్బిలి చీరలు, కడపగుంట తెల్ల జిక్కేడు చెక్క విగ్రహాలు, పాల్మరో టెర్రకాటు, సుగంధాల అరటి, మైదుకూరు పసుపు, పోలూరు వంకాయ, దుర్గాడ మిర్చి, కాకినాడ గులాబీ ఇలాంటివి. ఇప్పటివరకు తెలంగాణ నుంచి 17 జిఏ గుర్తింపు లభించగా ఆంధ్ర నుంచి 19 జిఏ లభించాయన్నమాట. తాజా ప్రతిపాదన కూడా జిఏ ట్యాగ్ లభిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 58 ఉత్పత్తులకు ఘనత లభించినట్టు అవుతుంది అన్నమాట. ప్రస్తుతం యూపీకి 74 జిఏ ట్యాగ్ ఉత్పత్తులు ఉన్నాయి. అంటే 653లోని యూపీకి 74 లభించాయి, తమిళనాడుకి 59, మహారాష్ట్రకి 49, కర్ణాటక 44, కేరళకు 35, తెలంగాణకు 17, ఆంధ్రకి 19 ఉత్పత్తులు లభించాయి. కానీ మన వాళ్ళు ఇంకో 58 ప్రతిపాదనలు ఉందన్నమాట. అవి ఏంటంటే మనం అసలు చర్చించుకున్నాం కదా ఆల్రెడీ. ఏపీ నుంచి ఒక 12, హైదరాబాద్ తెలంగాణ నుంచి ఒక 10. ఈ కానీ వచ్చాయంటే మనం కూడా 58 తోటి మనం ఒక జిఏ ట్యాగ్ను వచ్చాం. ఇప్పుడు ఐడియా ఏం చేస్తుందంటే ఇప్పుడు వ్యవసాయం మొదలు చేనేత హస్తకళలోని వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి, అలాగే హైదరాబాద్ ముత్యాలు, ఆర్మూర్ పసుపు లాంటివి, జమ్మలమడు ఏపీ నుంచి పోటీ పడుతున్న జమ్మలమడు సిల్క్, మాధవరం చీరలని కూడా మనం బాగా డెవలప్ చేస్తాం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు 36కి జిఏ ట్యాగ్ లభించింది. ఇంకా మనం చేయవలసి అప్పుడు హైదరాబాద్ ముత్యాలు కూడా ఫేమస్, ఆర్మూర్ పసుపు కూడా ఫేమస్, నారాయణపేట ఆభరణాల తయారీ కళ కూడా ఫేమస్, మెదక్ చెందిన బాటింగ్ పెయింటింగ్ కూడా ఫేమస్. అలాగే నల్గొండలోని బంజారా కుట్లు అల్లికలు కూడా చాలా బాగుంటాయి. అలాగే బంజారా గిరిజన ఆభరణాలు కూడా సూపర్గా ఉంటాయి. బాలానగర్ సీతాఫలం ఫేమస్, నల్గొండ దోసకాయ అదే ఓరియంటల్ పింకిన్ మెలన్ అనమాట. ఆ నల్గొండ దోసకాయ కూడా బాగుంటుంది. అలాగే ద్రాక్ష పండు అంటే అనబ్ ఈ షాహి ద్రాక్ష, ఇది కూడా ఫేమసే. అలాగే ఖమ్మం మిర్చి కూడా ఫేమసే. అదే మన చపటా మిర్చి అంటాం కదా, అది ఖమ్మం మిర్చి.
అలాగే ఏపీ నుంచి తిరుపతిలోని మాదమ్మాల హస్తకళా శిల్పాలు ఇవి కూడా చాలా బాగుంటాయి హస్తకళా శిల్పాలు. అలాగే జమ్మల మడుగులోని డూపియన్ సిల్క్ కూడా బాగుంటుంది. వైఎస్ఆర్ కడపలోని మాధవరం కాటన్ అండ్ సిల్క్ చీరలు కూడా చాలా ఫేమస్. పోలవరం చీరలు కూడా బాగుంటాయి. బొబ్బిలి చీరలు. కడపలోని కడపగుంట జిల్లేడు జిల్లి చెక్క విగ్రహాలు కూడా బాగుంటాయి. పామేరు తెర్రకోట కూడా బాగుంటుంది. సుగంధాల అరటి కూడా ఫేమస్సే. మైదుకూరు పసుపు కూడా బాగుంటుంది. పూలూరు వంకాయ కూడా బాగుంటుంది. దుర్గాడ మిర్చి కూడా ఫేమస్. కాకినాడ గులాబీలు కూడా ఫేమస్. ఈ విధంగా మనం డెవలప్ చేసుకుని ఇటు కూడా జియోకి తెచ్చుకోమాట. ఆయా ఉత్పత్తులు తప్పనిసరిగా భౌగోళిక ప్రాంతానికి చెందినవే ఉండాలన్నమాట. ఇవన్నీ అర్హతలు అనమాట. భౌగోళిక స్థానంతో కొంత అనుసంధానమే ఉండాలన్నమాట. భౌగోళిక స్థానికంగా జాతీయంగా లేదా ప్రపంచ స్థాయిలో వాటికి మంచి పేరు ఉండాలి. ఆయా ఉత్పత్తులు చారిత్రక ఆధారాలు ఉనికి కలిగి ఉండాలి. ఇతర ఉత్పత్తులతో కొంత ప్రత్యేకత కలిగి ఉండాలి. అంటే ఇతర ఉత్పత్తుల్లాగా ఉండక కొంత ప్రత్యేకంగా కలిగి ఉండాలి. అట్లా జిఎస్ అనమాట. స్థానిక సంఘం తయారీ లేదా ఉత్పత్తి అయి ఉండాలి. ఈ విధంగా ఉంటేనే అట్లా జిఏ ట్యాగ్ లభిస్తుంది అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.